హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం ఏదైతే చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక పెద్ద ఊరట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి లభించింది. మీరు జూన్ 30 లేదా డిసెంబర్ 31న రిటైర్ అవుతున్న ఉద్యోగి అయితే మీకు పెద్ద గిఫ్ట్ సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్ అనే ప్రత్యేక ప్రయోజనాన్ని పొందబోతున్నారు. దీనివల్ల పెన్షన్ కూడా ఎక్కువగా లభించనుంది. ఇది అధికారులకు ఒక గొప్ప న్యూస్గా మారింది. అసలు నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే, ఉద్యోగి పదోన్నతి లాంటి ఏదైనా పెంపు లేకుండానే తన సేవల గణన కోసం ఊహాత్మకంగా ఒక అడిషనల్ జీతం పెంపు ఇవ్వడమే. అంటే నిజంగా జీతం పెరగదు, కానీ పెన్షన్ లెక్కల్లో మాత్రం అది పరిగణలోకి తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగికి పెన్షన్ మొత్తంలో పెరుగుదల వస్తుంది. ఇప్పటి వరకు జూలై 1న జీతం పెరుగుదల జరిగితే జూన్ 30న రిటైర్ అయ్యే ఉద్యోగికి ఈ లాభం ఉండేది కాదు. అంతేకాకుండా జనవరి 1న ఇంక్రిమెంట్ దస్తావేజులు వస్తే డిసెంబర్ 31న రిటైర్ అయ్యే ఉద్యోగులు కూడా అందుకు అర్హులు కాలేరు. ఇది చాలా మందికి నష్టాన్ని కలిగిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై జూలై 1 లేదా జనవరి 1 ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా ఆ తేదీకి సంబంధించిన ఇంక్రిమెంట్ ప్రయోజనం లభించనుంది. అంటే జూన్ 30 లేదా డిసెంబర్ 31న రిటైర్ అయ్యే ఉద్యోగులకు వచ్చే రోజు జీతం పెరిగినట్లుగా పరిగణన జరుగుతుంది. దీనివల్ల వారికి పెన్షన్ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇది వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపే సంచలన నిర్ణయం. ఇది నిజంగా ఉద్యోగుల శ్రమను గౌరవించడమే అని అనిపిస్తుంది. ఈ ప్రయోజనం తీసుకురావడం వెనుక ఒక న్యాయ పోరాటం ఉంది. చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ ముందు రోజు పెరిగే జీతం అందకపోవడంతో కోర్టులో కేసులు వేశారు. 2017లో మద్రాసు హైకోర్టు ఒక కేసులో ఉద్యోగి పక్షాన తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత డిఓపిటి ఆ తీర్పు అమలు చేసింది. 2023లోని సుప్రీంకోర్టు కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చింది. ఉద్యోగి సదా విధులను నిబద్ధతతో నిర్వహిస్తే చివరి రోజుల్లోనైనా అతడి ఇంక్రిమెంట్కి అర్హుడేనని తెలిపింది. 2024లో మరోసారి దీనిపై తీర్పు ఇచ్చింది. దీనివల్ల కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.